అత్త మారిపోయిందంట. నిజం, నమ్మలేని నిజం. నన్ను నమ్మండి, ఈ అత్త మారిపోయింది. మంచిదే, మంచిదా నాకు అనిపించిందబ్బా. అదేదో నేను కరెక్టో కాదో తెలియాలంటే మాత్రం లెట్స్ వెల్కమ్ టీమ్ యోధా అండ్ చందు ఆన్ స్టేజ్. హలో గురు, ప్రేమ కోసమేనో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరంగులే పొందలేని వాణ్ణి. ఏంటి మహేష్ ఇన్ని ట్రై చేస్తున్నావు? ఓహో, పెళ్లి చేసుకోవాలనా? డోంట్ వరీ మహేష్, ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేసి పెళ్లి చేసుకుందాం, ఓకేనా? ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అదంతా కాదు, మన అత్త మనకి ఖర్చు పెట్టాలని 25 lakhs ఇచ్చింది కదా. అవును. అవి ఎలా ఖర్చు పెట్టాలి? నన్ను హీరోగా పెట్టి సినిమా చేసేద్దాం. వావ్ 25 lakhs పెట్టి ఈ అందమైన హీరోతో సినిమా తీస్తే కథం, డబ్బులన్నీ పాయే. రేపే షూటింగ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఎర్రి పుష్పం. మరి కీస్ అండ్ అలాగే సూట్ కేస్ జాగ్రత్తగా జాగ్రత్తగా పెట్టా. ఓకే, రేపు స్టార్ట్ చేస్తా. ఓకే, బై బై. చాలా సీక్రెట్ ప్లేస్ అది, మనకు మాత్రమే తెలుసు, ఎవ్వరికీ తెలియదు. ఆల్ ఇండియా సీక్రెట్ ప్లేస్. ఏంటే వీరుడు శూరుడు అంటున్నావు? ఇప్పుడన్నా అర్థమైందా మన గురించి? అందరి ముందు పరుగు పోయిందిగా. నీకంత సీన్ లేదు కానీ, అయినా ఇప్పుడు మీ అమ్మ డబ్బులు ఇచ్చింది కదా, ఏం చేద్దామంటావు? ఏమే ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేద్దామా? వీడు అయిపోయిన పెప్పర్ డబ్బాని నలిపేస్తూ ఉంటాడే, అలా ఉంటాడు. కథ కదిరిద్యా. ఒకసారి చేసుకున్నందుకే నేను ఎవరికి ముఖం చూపించలేకపోతున్నా. ఈయన ఇంకా ప్రీ పోస్ట్ ఏదో చేసుకుని ఇంక దేశం అంతా చూపించాలా? అది మరి ఎందుకే నన్ను అడిగింది? నువ్వే చెప్పు ఏం చేయాలో. మరి గుంతతో పాటేద్దామా? వస్తే ఎర్రిబోగల మొహం దానా అరుస్తున్నాడు భయ్యుడు. మా అమ్మ గురించి నీకు ఇంకా అర్థం కాల. నువ్వు భూగోళం లోపల దాచిపెట్టినా స్వరంగం చేసుకొని వచ్చి మరి తోడేస్తుంది. కరెక్టే, గంజుగొడ్డలది కదా. సరే, ఒక్క నిమిషం. ఇదిగో కీసు, ఇదిగో ఇది దాచిపెట్టు. నేనేదో ఒక ప్లాన్ చేస్తా, ఓకేనా? మాస్టర్, ఆల్ ఇండియా సీక్రెట్ ప్లేస్ ఇదే, పోలకుండే. నెలరాజా ఇటు చూడరా, ఉలికేలరా బలరాజా. రెడ్డి, ఆ 25 లక్షలు నా కోసమే ఖర్చు పెట్టాలి. మీరిద్దరు ఇలాగే గొడవ పడ్డాదనుకో, చంపేసి మీ తద్దనాలు ఖర్చు పెడతా. ఇక్కడే ఉన్నాను చెప్తా. ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర పెట్టు, ఈ తాళం నీ దగ్గర జాగ్రత్తగా దా. ముక్కేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 నీకోసం
నీ కోసం అని లాభం సత్తులాగా వేయలే అక్కడ అని లాభం మొత్తం డైలాగ్ మర్చిపోయినట్టున్నారా? ఏంటే జ్యోతి పొగుడుతున్నావు, ఎప్పుడు చిరాకు పడేదానివి, పూలు రంగురంగుల చీర, ఏంది కథ? ఊరుకోండి 25 లక్షలు వచ్చాయి కదా మనకి, మరి నగలు వడ్డాను పట్టు చీర అన్ని కొనిపిస్తారు కదా. వచ్చిందండి వయ్యారి. వసే పిచ్చి ముద్ద, నువ్వు బంగారం చీరలు ఎన్ని కొంటే మళ్ళీ ఎన్నికొస్తే మళ్ళీ మనకు అసెట్టే కదా అది. పిచ్చిదానా. అవును కదా బా, మరి ఇప్పుడు ఎట్లండి ఆ డబ్బులు ఖర్చు పెట్టడం? ఏం లేదే, నువ్వు బిర్యానీ తీసుకొని రా, నేను తింటా ఉంటా, నువ్వు పెడతా ఉండు, అయిపోయా. ఒక్కసారి ఉంగి మీ చెప్పు మీద ఉన్న నెంబర్ సైజ్ ఎంత చెప్పండి. అంటే అది మీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా. అవును డబ్బులు, దాని తాళం కూడా ఆల్రెడీ మీ జేబులో వేసాను, జాగ్రత్తగా దాచిపెట్టండి. జానీ మాస్టర్ ఏం చేద్దామంటారు? మా సూపర్ ఐడియా, ఆల్ ఇండియా సీక్రెట్ ప్లేస్. చంద్రి కృష్ణ ముకుంద కన్నే కృష్ణ జడతో నా మనసు లాగేసిందా. ఏమే నీ కొంపలో ఏ పని లేదా? ఎందుకు వచ్చినావు? సరే గాని నిన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక టాస్క్ ఇచ్చావు కదా. అవును. సో అందులో ఎవ్వరు విన్ అవుతారో నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదే. కక్కుర్తి బుద్ధి నీకు. ఆ కొంపలో ఏం జరుగుతుంది, ఈ కొంపలో ఏం జరుగుతుందో వచ్చి చూడు అందరూ. ఈ కొంపలో ఏం జరుగుతుందో చూడటానికి. సరేలే, మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నావు అంతే కదా. రేపటి వరకు టైం ఉంది మాస్టర్. ఎవరు గెలుస్తారో ఏందో. నవదీప్, ఎవరు గెలుస్తారు? ఆట ఎవరిదైనా గెలిచేది నువ్వే అత్త. నేను గెలిస్తే కుటుంబం గెలుస్తుంది. కోడలు పిల్ల నువ్వు చెప్పు. నాకు ఇవ్వు, నేను ఖర్చు పెట్టి చూపిస్తా. ఇగో ఈ పూట కాదు, రేపు పొద్దున్నే రా, మొత్తం తెలుస్తా. సరేనా? సరే, సీక్రెట్ అవుతుంది, పడుకుందాం పో. యోదా మహేష్, యోదా ఏమైంది మహేష్? సూట్ కేసులో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు యోదా. నాకు చెప్పకుండా నువ్వు సినిమా తీపించుకున్నావా? లేదు యోదా, నువ్వు హీరోయిన్ గా ఉంటావు కదా, నేనెందుకు తీస్తా అట్లా? మరి డబ్బులు ఎలా పోయాయి? పోలకుండీలో పెట్టు. పోలకుండి కనిపించట్లేదు. ఆగు ఆగు ఆగు, డబ్బులు పోయాయి కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేసినా రావు. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ డబ్బులు కొట్టేద్దాం రా. ఓకే పదా. ఓసే బాయా, ఏమైంది నాని? మా అత్త చచ్చిపోయిందా? గుమ్మురు టప్పర్ర గుమ్మురు టప్పర్ర. ఎప్పుడు చూసినా నీకు మా అమ్మ మీదేనా? అది కాదే, కుండి కనిపించట్లేదే. కొడితే ముఖం పుండైపోద్ది, పుండైపోద్ది. కుండి గురించి ఎందుకు చెప్తున్నావురా? అయ్యో, కుండి గురించి కాదే, అందులో ఉన్న తాళం, మన పెట్టే తాళం గురించి చెప్తున్నాలే. ఏం మాట్లాడుతున్నావురా? డబ్బులు సరే, ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. సరే, ఎవరికి తెలియదు కదా, వాళ్ళ డబ్బులు మనం కొట్టేద్దాం. వాళ్ళమ్మరెడ్డే, వాళ్ళమ్మరెడ్డే, ఎక్కడున్నావు రా రెడ్డే? ఎవరైనా పోయేదా? మీ ఇద్దరు పోయేదా? రెడ్డి, డబ్బులు పోనాయి. ఉండిపోయింది, తాళము పోనాది. నేనే చేద్దురా దేవుడా. సరే, ఈ విషయం మనకు కాకుండా ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ఇంకేంటి, వాళ్ళ డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళ డబ్బులు కొట్టేద్దాం. అలాగే, పదండి. యాడ దొరికింది సంతరా ఇదే? జ్యోతి, ఏంటండి ఏమైంది? మాస్టర్, ఇది అప్పుడే వయ్యారంగా నేను కాదు అదేదో చేసింది. ఇది ఏంది? ఇది అది నీకోసం, నీకోసం.
నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇది ఏదే పూలకుండి నాకు తెలియకుండా ఏం కొన్నావే బంగారు కొన్నావా పట్టు చీరలు కొన్నావా చెప్పు అయ్యయ్యో నేనేం చేయలేదండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ హీరో నాకు తెలిసి మీరే ఏదో చేశారు. చెప్పండి, డబ్బులు ఏమైనాయి? నేనేం చేశానే ఆడ పెట్టి ఆ బీగం అది లేదు కనపడలా ఈ విషయం మనకు కాకుండా ఎవరికైనా తెలుసా? లేదు అయితే మిగతా వాళ్ళ డబ్బులు ఉన్నాయి కదా, అవి మనం కొట్టేద్దామండి. దాన్ని వచ్చేయండి. చంద్రి, ఏంది పని? ఏంటంటావేంటి? అసలు మీ ఇంట్లో ఎవరు గెలుస్తారో ఏం చేస్తారో నీ టెన్షన్ తోటి నైట్ ఇంటికి కూడా పోకుండా ఇక్కడే ఉన్నా. ఏందే నీ క్యూరియాసిటీ? ఇప్పుడు తెలియాలంతే కదా. అంతే. టైం వచ్చింది. అందరంట్రా అంత ఓకేగా? మంచి ఖర్చు పెట్టినరా? పెట్టాం అత్త. ఇచ్చిన సూట్ కేసు ఉంది చూడు, దాన్ని కూడా అమ్మేసినాం మేమైతే. వాళ్ళందరికంటే అరగంట ముందే నేను ఖర్చు పెట్టా. నీ ముఖం ఎన్ని హెయిర్ స్టైల్ వేసినా ఏమి చేసినా ఒకసారి ఆడియన్స్ కి చూపించవే. అమర్దీప్ కి చూపిస్తాను. మీకు అందాన్ని చూసేకి రాదు, నా కళ్ళతో కాదు. చెప్పు. అందాన్ని చూడడం అనేది అదొక ఆర్ట్. నా కళ్ళతో చూడు. నాకు డౌట్ వచ్చింది, అడుగు. నాకు పులి రంగు తెలుసు, సింహం రంగు తెలుసు, ఇది ఏ జాతిరా? నో లెపర్డ్. మంచు పులి కాదు, అది స్నోలో ఉండేది ఏం తెలుసా? పిల్లి. ఆ జంగు బిల్ల. కాదు ఏం చేస్తాను తెలుసా? మీరు స్కిట్ చేస్తుంటే ఇటు చూడట్లే, వెనకాల ఈ అమ్మాయిని చూస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు మావా? అదే. కానీ నాకు ఒక విషయం తెలిసిందిరా. ఏంటి? మీ మొక్కలు చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నది. నేను కళ్ళు మూసుకొని 1 2 3 అంట. మీరు నిజంగా ఖర్చు పెట్టిన వాళ్ళైతే చేయొత్తు. సరేనా? 1 2 3. నువ్వు జరుగు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా మావేంటి? ఏం మమ్మేక దిల్లు ఇసక ఆడుతున్నావు కదా. పాప మా అమ్మాయిని అలా కింద కూర్చో పెట్టావు, మోకాలు దెబ్బతినావు. నీకు ఎక్కడెక్కడ తింటాయో కొద్దిసేపు ఆగు నాన్న. అమ్మో దా ఏదా దా. ఇదేంద్రజా? తప్పు చెప్పలేదయ్యా, ఇది భయపడితే మేక. మాస్టర్ చూసారంత టాలెంట్, మిమిక్రీ కూడా చేస్తుంది ఆవిడ. నా కొడుకుని అవును, తనకు పడేటివన్నీ అమర్ కొట్టొచ్చు కొట్టొచ్చు కదా. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆ ట్రాక్ వల్ల నీ బతుకి ఏ ట్రాక్ లేకుండా అయిపోయింది కదా. నీ కొడుకుని చేసుకొని నా బతుక్కి ఏ ట్రాకు లేకుండా పోయిందే అత్త. అందుకే ఎత్తుండే వీడు ట్రాకులు. వీడికి వెయ్యాలి. ఏడీడు ఏంట్రా మీరు? మేకా డబ్బులు ఏమైనా చెప్పవే. డబ్బులేమని చెప్పి డబ్బులేమని చెప్పి డబ్బులేమైనా ఏం జరుగుతుందే ఈ మాస్ జాతరలో? కాదు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, క్యాష్ ఎక్కడ నాకు తెలిసి నేను తీసుకొస్తా. ఈ లోపు మీరు మీ ఫ్యామిలీ డిస్కషన్ లో నువ్వు తీసుకొస్తా. మా డబ్బులని పోయా, నీకెట్లా తెలుసు అత్త?
ఒరే పిచ్చోళ్ళారా, ఎట్లా తెలుసుకోపోతే నేను చంద్రికని ఎట్లయితా? ఏ గిడ్సలు రండి. దీన్ని ఎక్కడో చూసిన మాస్టర్ని. ఏమే చిన్నప్పుడు నా కొడుకులు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఆ కారు నడిపించుకుంటూ డ్రైవింగ్ చేసింది నువ్వే కదే. ఇప్పుడు నా కొడుకుల్ని మోసం చేసి డబ్బులు తీసుకెళ్ళాలని చూస్తావా అనే. వీడు దుబాయ్ అని అబద్ధం చెప్పింది మాస్టర్. వీడు వంటలు ఎక్కడం వల్ల టిట్ట కాలే మాస్టర్. దుబాయ్ లో హోటళ్లలో తుడిసి ఇక్కడ ఒకటి లీక్ అయింది వీడికి. అప్పటి నుంచి ఊగుతా ఉన్నాం. నా కొడుకు డబ్బులు దెబ్బకెళ్తావరా? ఇదిగో వీళ్ళే దొంగతనం చేసిరు. మాస్టర్, ఏ ఇంటికైనా ఇంటి పెద్ద ఒకటి ఉంటుంది. ఆమె అట్లా చెప్తుంది, ఆ పని అలా చేయండి, ఈ పని ఇలా చేయండి అని. అంత మాత్రాన గయ్యాలి కాదు బిందు మాధవి. డబ్బు చాలా మంది సంపాదిస్తారు. 10,000 వస్తే ఈ రోజే 10,000 ఖర్చు పెడతారు. అవునా కాదా? అట్లా ఖర్చు పెడితే సంసారం ఏం బాగుపడుతుందయ్యా? అందుకే 10 వస్తే 100 ఖర్చు పెట్టాలి, 900 పక్కన వేయాలి. అది లెక్క. అట్లా నేను దాచిపెడితే ఏరా నేను పిసిని కొట్టంట, నేను గయ్యాలి అంట. అర్థమవుతుందా? ఇప్పటికైనా చంద్రికత్త మంచిదా కాదా? ఇక నుంచి ఆస్తి అంతా ఎవరిది? ఇంట్లో ఎవరిది పెత్తనం? చూడారా, మీరంటే నాకు ప్రేమ అభిమానం కాబట్టే మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నా. గయ్యాలనే ముద్ర నేనేసుకున్నా, మిమ్మల్ని బంగారాలాగా చూసుకున్నా. అర్థమవుతుందా? అదే వాడి చేతిలో ఆస్తి పోతే ఈ రోజు ఆ గీత అక్కడ దాకా ఉండేది కాదు, ఎక్కడికో పోయేది. అర్థమవుతుందా? నేను మంచి అత్తనురా. ఇగో ఇవాళ నుంచి మనందరం కలిసి కట్టుకుందాం. రేపు నా మామది షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తికి మనందరం దంచి కొట్టాలి, కుటుంబం ఏంటో చూపించాలి. ఒక్కసారి నా గన్సు కొట్టాలంటావా? 1 2 3